మౌంటైన్స్ ఆఫ్ ఇండియా. ప్రపంచంలో ఎక్కడా లేని మౌంటైన్స్ ఇండియాలో ఉన్నాయి. ప్రపంచంలో ఉండే అంటార్టిక్ ఓషన్ దగ్గర నుంచి ఆర్కిటిక్ ఓషన్ వరకు, ప్రపంచంలో ఉండే అన్ని కాంటినెంట్స్లో ఉండే టైప్ ఆఫ్ మౌంటైన్స్, ఫోల్డ్ మౌంటైన్స్, బ్లాక్ మౌంటైన్స్, అన్ని రకాల మౌంటైన్స్ ఇండియాలో ఉన్నాయి. మరి అన్ని మౌంటైన్స్ చదవాలంటే మనకు కొంచెం టైం పడుతుంది. మన ఇండియన్ జాగ్రఫీ కొంచెం కాంప్లెక్స్గానే ఉంటుంది. మరి ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఇండియన్ జాగ్రఫీలో ఉండే మౌంటైన్స్ గురించి తెలుసుకుందామా? అందులో ఫస్ట్ హిమాలయ. రేడియో పాడ్కాస్ట్. ఈ వీడియోలో మరి ఇండియన్ హిమాలయాస్ గురించి తెలుసుకుందాం. ఇండియా, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇండియా ఈజ్ ఎ కాంప్లెక్స్ కంట్రీ. ఎన్నో మౌంటైన్స్ ఉన్నాయి, ఎన్నో రకరకాల ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా మొత్తం ఒక రోజులోనో, ఒక సంవత్సరంలోనో, లేదా ఒక డికేడ్లోనో ఫామ్ అయిన దేశం కాదు. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా ఫామ్ అవుతూనే ఉంది. ఫస్ట్ బుందేల్ఖండ్, జార్ఖండ్ రీజన్లో ఉన్న ఏరియా ఫామ్ అయింది ప్రపంచంలో. అంటే ఈ మ్యాగ్మా మొత్తం కూల్ అయ్యి ఫామ్ అయినప్పుడు ఫస్ట్ ఫామ్ అయిన ల్యాండ్ ఇదనమాట. దాని తర్వాత ఛత్తీస్గఢ్ రీజన్స్ ఫామ్ అయింది. దాని తర్వాత కర్ణాటక రీజన్స్, కడప రీజన్స్, వింధ్యాస్ అండ్ సాత్పురా రీజన్స్. మీరు అనొచ్చు ఆరావళి రీజన్స్ కదా ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా అని. ఆరావళి ఆర్ ద ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్. ఫోల్డ్ కన్నా ముందు బ్లాక్ మౌంటైన్స్ ఫామ్ అయ్యాయి. సో దాని తర్వాత ఈస్టర్న్ ఘాట్స్, దాని తర్వాత ఆరావళి మౌంటైన్స్, దాని తర్వాత వెస్టర్న్ ఘాట్స్, ఆ లాస్ట్లో హిమాలయాస్, ఆ మధ్యలో ఇక్కడ మనకు ఫామ్ అయిన మేఘాలయ మౌంటైన్స్. హిమాలయాసు అండ్ అలాగే మనకు ఈస్టర్న్ పార్ట్లో ఉండే నాగా హిల్స్, మీజో హిల్స్, మణిపురి హిల్స్, పట్కైబమ్ రేంజెస్, మయన్మార్ హిల్స్, అస్సాం హిల్స్, అరుణాచల్ ప్రదేశ్ హిల్స్, ఇవన్నీ కూడా ఇక్కడ చూపించిన మౌంటైన్స్ తర్వాతే ఫామ్ అయ్యాయి. అంటే గారో, కాశీ, జైంతియా హిల్స్ కన్నా ఈ మిగతా హిల్స్ అన్ని చాలా కొత్తవి. గారో, కాశీ, జైంతియా హిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్స్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డక్కన్ ప్లాట్యూ. అంటే ఇక్కడ ఉన్న డక్కన్ ప్లాట్యూ యొక్క కంటిన్యూషనే ఈ గారో, కాశీ, జైంతియా హిల్స్. ఇలాంటి ఎన్నో మ్యాజిక్స్ని, ఇటువంటి ఎన్నో లాజిక్స్ని మనం ఈ యూపీఎస్సీ సిరీస్ ఇండియన్ జాగ్రఫీలో మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఇండియన్ మౌంటైన్స్లో హిమాలయాస్. మనం పాకిస్తాన్లో ఉండే హిమాలయాస్, హిందూకుష్ మౌంటైన్స్, కుండ్లున్ మౌంటైన్స్, అలాగే పామిర్నాథ్ మౌంటైన్స్, ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళే మౌంటైన్స్, చైనాకి వెళ్ళే మౌంటైన్స్, పాకిస్తాన్కి వెళ్ళే మౌంటైన్స్ కాకుండా ఇండియాలో ఉండే హిమాలయాస్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇలా లైట్గా ఉండే రీజన్, డార్క్గా ఉండే రీజన్స్ ఉంటున్నాయి. ఇలా డార్క్గా ఉండే రీజన్స్ ఏంటంటే ఇండియా అడ్మినిస్టర్డ్ కాశ్మీర్ అండ్ లడఖ్. ఈ లైట్గా ఉండే రీజన్స్ అంటే హైలైట్ చేయని రీజన్స్ ఏంటంటే ఇది చైనా వాళ్ళు ఆక్యుపై చేసింది, ఇది పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసింది. ఈ సియాచిన్ గ్లేషియర్ని చూశారు, ఈ సియాచిన్ గ్లేషియర్ పైన ఉన్నది చైనా వాళ్ళు ఆక్యుపై చేసి, పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసి చైనాకి గిఫ్ట్గా ఇచ్చిన రీజన్స్ అనమాట. సో సియాచిన్ గ్లేషియర్ని కనుక మనం మిస్ చేసుకుంటే ఈ మొత్తం ఏరియాని మనం మిస్ చేసుకున్నట్టు. ఎందుకంటే ఈ అక్సై చిన్కి ఇక్కడ ఉండే వెస్టర్న్ పార్ట్, జమ్మూ కాశ్మీర్లో ఉండే నార్థన్ పార్ట్, పాకాక్పేట్ కాశ్మీర్కి లింక్ సియాచిన్ గ్లేషియర్. మరి చూడండి, ఇక్కడ మన హిమాలయాస్ని ఎలా క్లాసిఫై చేయొచ్చు? రకరకాలుగా క్లాసిఫై చేస్తారు. ఒక్కో బుక్ ఒక్కోలా క్లాసిఫై చేస్తుంది. మనకు ఇండస్ రివర్ నుంచి సట్లజ్ రివర్ మధ్యలో ఉండేది పంజాబ్ హిమాలయాస్ అని, సట్లజ్ నుంచి కాళీ రివర్ వరకు ఉండేది కుమయూన్ హిమాలయాస్ అని, కాళీ రివర్ నుంచి తీస్తా రివర్ వరకు ఉండేది నేపాల్ హిమాలయాస్ అని, తీస్తా నుంచి బ్రహ్మపుత్ర రివర్ వరకు ఉండేది అస్సాం హిమాలయాస్ అని క్లాసిఫై చేస్తూ ఉంటాం. మన యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్లో ఎన్నో సిరీస్ ఆఫ్ వీడియోస్ జరుగుతూ ఉన్నాయి. ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, మన పాలిటీలో ఉండే ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఇవన్నీ జరుగుతున్నాయి. సో దయచేసి ఇండియన్ యూపీఎస్సీ గురించి తెలుగులో కావాలి అనుకుంటే యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్కి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి. సో నెక్స్ట్ మనం ఇదే క్లాసిఫికేషన్లో ఇంకో రకం కూడా చూడొచ్చు. కాశ్మీర్ హిమాలయాస్, హిమాచల్ హిమాలయాస్ అంటే స్టేట్ వైడ్గా. ఉత్తరాఖండ్లో ఉండేది కుమౌన్ హిమాలయాస్, ఉత్తరాఖండ్ పైన ఉండేది గర్వాల్ హిమాలయాస్ అని కూడా అంటుంటాం. సిక్కిం హిమాలయాస్, భూటాన్ హిమాలయాస్, అస్సాం హిమాలయాస్, అరుణాచల్ ప్రదేశ్ హిమాలయాస్, ఇవి అస్సాం హిమాలయాస్. అస్సాంలో చాలా తక్కువగా ఉంటాయి హిమాలయాస్ అనేది. అలాగే నాగాలాండ్ హిమాలయాస్, ఇవన్నీ పూర్వాంచల్ హిమాలయాస్ అంటాం. లేదా మిజోరాం హిమాలయాస్, త్రిపుర హిమాలయాస్ అలా కూడా అంటూ ఉంటాం. ఇలా కూడా క్లాసిఫై చేసుకోవచ్చు. అలా కాకుండా మరి జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ఈ వీడియోలో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. ఎందుకంటే నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తాన్ని సపరేట్ వీడియో చేద్దాం మనం.
సో ఈ హిందూకుష్ మౌంటైన్స్కి కంటిన్యూటీగా ఉండేది కారాకోరం మౌంటైన్స్. అంటే ఇండియాలో ఫస్ట్ మౌంటైన్స్ ఏంటి? కారాకోరం మౌంటైన్స్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఇది ప్రతి ఒక్క ఇండియన్గా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇండియా స్టార్ట్స్ ఫ్రమ్ కారాకోరం అండ్ ఎండ్స్ విత్ కన్యాకుమారి, కాశ్మీర్ టు కన్యాకుమారి అంటుంటామే. ఆ కాశ్మీర్లో ఉండే ఫస్ట్ మౌంటైన్ కారాకోరం మౌంటైన్స్. అక్కడే మనకు హైయెస్ట్ పీక్ ఆఫ్ ఇండియా 8611 మీటర్స్లో ఉండే K2 పీక్ ఉంటుంది. ఈ కారాకోరం కింద ఉండేది లడక్ మౌంటైన్స్. మీకు తెలిసే ఉంటుంది కదా, లడక్ అనేది ఒక సపరేట్ ప్రావిన్స్ ఇప్పుడు, అంటే సపరేట్ యూనియన్ టెరిటరీ. లడక్ కింద ఉండేది జస్కర్ మౌంటైన్స్. ఆ ఎన్ సైలెంట్గా పలుకుతుంటాం మనం, జస్కర్ మౌంటైన్స్ ఉంటాం. జన్స్కర్ కాదు, జస్కర్ అంటుంటాం. ఆ జస్కర్ కింద ఉండేది పీర్ పంజల్ మౌంటైన్స్. అంటే పాకిస్తాన్ నుంచి అందరూ దుర్మార్గులు, ముష్కరులు, తాలిబాన్లు ఇండియాలోకి ఎంటర్ అవుతూ ఉంటారే, ఆ వీక్ మౌంటైన్స్ ఆ పీర్ పంజల్ మౌంటైన్స్. శ్రీనగర్ కింద ఉంటుంది. అంటే శ్రీనగర్ సిటీ అనేది వ్యాలీ అంటుంటామే. ఒక సైడ్ పీర్ పంజల్ మౌంటైన్స్, ఇంకో సైడ్ గ్రేట్ హిమాలయస్ మౌంటైన్స్. అంటే ఈ జస్కర్ పీర్ పంజల్ మధ్యలో ఉంది చూసారు, ఇది గ్రేట్ హిమాలయాస్. అది భయంకరమైన హిమాలయాస్, ఎప్పుడు స్నోని ఆపే హిమాలయాస్. ఇటు నుంచి వచ్చే వర్షం మొత్తాన్ని ఆపే హిమాలయాస్, చైనా నుంచి వచ్చే స్నో మొత్తాన్ని ఆపే హిమాలయాస్, మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్స్లో వర్షం పడడానికి కారణమైన హిమాలయాస్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్లో స్నో పడడానికి లేదా గ్లేషియర్స్ పెరగడానికి కారణమైన హిమాలయాస్ మన గ్రేట్ హిమాలయాస్. అందుకోసమే దాన్ని గ్రేట్ అంటాం. జై హో. సో పీర్ పంజల్ కింద ఉండేది దౌలాధర్ రేంజెస్, చిన్న చిన్న మౌంటైన్స్, ముస్సోరి. అంటే ఇంకా మనం హిల్ స్టేషన్స్కి వెళ్తూ ఉంటాం, మెడిటేషన్స్ చేసుకుంటూ ఉంటాం, ఆశ్రమాలన్నీ ఉంటుంటాయి, దౌలాధర్ రేంజెస్ అనమాట. దాని కింద ఉండేది శివాలిక్ మౌంటైన్స్. అంటే డెహ్రాడూన్కి మన ఢిల్లీకి మధ్యలో ఉంటుంటాయి, అవి శివాలిక్ మౌంటైన్స్. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్డర్ ఆఫ్ ది హిమాలయాస్: కారాకోరం, లడక్, జస్కర్, పీర్ పంజల్, దౌలాధర్, శివాలిక్ రేంజెస్. సో గ్రేటర్ హిమాలయాస్ ఇలా నేపాల్ నుంచి, భూటాన్ నుంచి, అరుణాచల్ ప్రదేశ్కి, ఎక్కడి నుంచి మయన్మార్కి వెళ్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోస్లో మనం జమ్మూ కాశ్మీర్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద హిమాలయాస్ని కూడా మనం తెలుసుకుందాం. అంటే ఇలా ఉంటుందన్నమాట, ఒక ట్రాన్సాక్షనల్ లెక్క. ఒక కేక్ని కట్ చేసినట్టు ఇండియాని కట్ చేస్తే టిబెట్, చైనా ఇక్కడ ఉంటుంది. గ్రేట్ హిమాలయాస్, దానికి ఇంకో పేరు హిమాద్రి మౌంటైన్స్. గ్రేట్ హిమాలయాస్ కింద ఉండేది లెస్సర్ హిమాలయాస్ ఆర్ హిమాచల్ మౌంటైన్స్ అంటాం. అంటే చిన్న చిన్న హిమాలయాస్ అని చెప్పుకున్నామే. అంటే ఇందాక చూపించినట్టు దౌలాధర్ రేంజెస్ అనమాట. శివాలిక్స్, దాని కింద ఉండేది శివాలిక్ రేంజెస్. దాని కింద ఉండేది ఒక వ్యాలీ లాగా ఉంటుంది. ఆ వ్యాలీలో నీళ్లు ఉండవు, మట్టి ఉంటుంది. ఆ మట్టి ఎందుకు ఫామ్ అయిందంటే గంగా రివర్ వల్ల ఫామ్ అయింది. ఆ మట్టి ఉన్న లోయని ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్ అంటాము. మన ఢిల్లీ అక్కడే ఉంది, సింపుల్గా చెప్పాలంటే. దాని కింద ఉండేది పెనిన్సులర్ ప్లాట్యూ. అంటే మీకు గుర్తుంది కదా, కారాకోరం, లడక్ రేంజెస్, జస్కర్ రేంజెస్, మధ్యలో ఉండే గ్రేట్ హిమాలయాస్, దాని కింద ఉండే పీర్ పంజల్ రేంజెస్, దాని కింద ఉండే ఏ మౌంటైన్స్? శివాలిక్ మౌంటైన్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే కారాకోరం దగ్గర ఉండే షయోక్ రివరు, నుబ్రా రివరు. ఈ షయోకు, నుబ్రా, లే పైన ఈ రివరు వెస్ట్కి వెళ్ళిపోతుంది. అంటే ఇలా వచ్చిన మౌంటైన్స్, ఇలా వచ్చిన రివరు ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ యూటర్న్ తీసుకుంటుంది, ఇలా యూటర్న్ తీసుకుంటుంది. లే, ఆ రివర్ కింద లే ఉంటుంది, నుబ్రా రివర్ కింద లే ఉంటుంది. దీని కింద ఇండస్ రివర్ ఉంటుంది, లే. సో ఈ లడక్ రేంజెస్ కింద ఉండేది ఇండస్ రివర్. ఇండస్ రివర్ ఇలా వెళ్తుంది. దాని కింద ఉండేది కార్గిల్. మీ అందరికి తెలిసే ఉంటుంది, మన కార్గిల్ వార్ జరిగినప్పుడు ఈ ప్లేస్ కోసం. అంటే ఈ ప్లేస్ కనుక మనకు మిస్ అయింటే మనం కంప్లీట్గా మన ఇండియన్ మ్యాప్ ఇలా ఉండేది. మన కార్గిల్ ఉంది కాబట్టి ఇండియా మ్యాప్ ఇప్పుడు ఇలా ఉంది. సో ఎంతోమంది ప్రాణత్యాగాలు మన ఇండియన్ మ్యాప్ని కాదు వాళ్ళు మార్చింది, ఇండియన్ టెరిటరీని మార్చారు, ఇండియా యొక్క సోవర్నిటీని మార్చారు. సో గ్రేట్ హిమాలయాస్, దాని దగ్గర ఉండే శ్రీనగర్. మీకు ఇందాక చెప్పాను కదా, శ్రీనగర్ సిటీ ఒక వ్యాలీలో ఉంటుంది. కింద పీర్ పంజల్ మౌంటైన్స్ ఉంటాయి, దానిపైన గ్రేట్ హిమాలయాస్ మౌంటైన్స్ ఉంటాయి. సో ఇండియాలో ఉండే జమ్మూ కాశ్మీర్లో మరీ ముఖ్యంగా ఉండే ఈ హిమాలయ పర్వతాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ మన యూపీఎస్సీ రేడియోలో ఇంకా రకరకాల ప్లేలిస్టులు ఉన్నాయి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కోసం తయారు చేసిన ప్లేలిస్ట్. ఇండియా ఇయర్ బుక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఇండియా ఇయర్ బుక్ కోసం ఆల్మోస్ట్ 20 వీడియోలు చేసి దాని గురించి ఒక లింక్ కూడా కింద పెట్టాను. అలాగే ఇండియన్ ఎకానమీ గురించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, ఎన్సీఆర్టీ బుక్ల గురించి, ఎన్సీఆర్టీ బుక్లో ఏం టెక్స్ట్ ఉంది దాని గురించి. అలాగే నెక్స్ట్ రాబోయే వీడియోస్ మీకు ఏం కావాలో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇందాక చెప్పిన వీడియోస్ డిస్క్రిప్షన్ లింక్ నేను కింద ఇస్తాను. సో దట్ ఈజ్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ గైస్. అండ్ నాకు మీరు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి, వాళ్ళకి నాలెడ్జ్ని గెయిన్ చేయండి. థ్యాంక్ యూ.